హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్రెడిట్ కార్డ్స్ మీకు మీ పే స్లిప్స్ అండ్ ప్రాపర్టీ ప్రూఫ్స్ లేకుండా జస్ట్ మీకు పాన్ అండ్ ఆధార్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ యూస్ చేసి ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు సంపాదించవచ్చు అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకునే ముందు మీ 3 రూల్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ది అయితే సో మీరు ఓవర్గా స్పెండ్ చేయొద్దండి. సపోజ్ మీకు 1 lakh ఉంటే మీరు జస్ట్ ఒక 30,000-40,000 యూస్ చేయండి. సో ఓవర్ స్పెండ్ చేస్తే మీరు కట్టలేరు అనమాట. ఒకవేళ కట్టుకోకుంటే తర్వాత మీకే ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో సెకండ్ది, సో బిల్స్ అయితే మీరు ఆన్ టైం కట్టాలి. ఇన్ కేస్ మీరు కట్టలేరు అనుకో, సో ఇంట్రెస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా డబుల్ ఉంటుంది, ఆల్మోస్ట్ 4 రూపీస్ ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్, మీరు క్రెడిట్ కార్డు మీకు చేతికి వచ్చినప్పుడు మీరు జస్ట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒకటి యూస్ చేయండి. సపోజ్ ఏమైనా ఇప్పుడు పెట్రోల్ బంక్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా యూస్ చేయొచ్చు. బట్ కానీ మీకు యూజ్ లేనప్పుడు సపోజ్ షాపింగ్ క్రెడిట్ కార్డు ఉందని షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అలా యూజ్ చేయడం తగ్గించండి. వన్స్ మీరు షాపింగ్కి వెళ్ళేసరికి 5,000-6,000 అయింది, మీరు మంత్ ఎండ్కి సెట్ అవ్వలేదు అనుకో, దాని తర్వాత కట్టుకోవడం చాలా కష్టం. సో అలాగే మీకు మంత్లీ మీకు రొటేషన్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ 3 రూల్స్ మీరు మైండ్లో పెట్టుకొని మీరు క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్కి వచ్చేసరికి క్రెడిట్ బి కార్డ్. సో ఈ కార్డ్ అప్లై చేస్తే మనకు 1,000-25,000 మీకు లిమిట్ ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ కోసం మీరు జస్ట్ మీ పాన్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తే సరిపోద్ది, బట్ ఈ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 24-36% పర్ యానం ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ వాడుకొని మీరు ఎవ్రీ మంత్ మనీ కడితే మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వన్ కార్డ్. ఈ కార్డు కూడా మనకు పాన్ అండ్ ఆధార్ కార్డు ఉంటే చాలు, మన చేతి కార్డు వచ్చేస్తుంది. ఈ కార్డ్ లిమిట్ మనకు 10,000 to 1 lakh దాకా ఉంటుంది. ఇక ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఇది 30% పర్ యానం ఉంటుంది. సో మీరు టైంకి పే చేస్తే మీరు ఇంట్రెస్ట్ అయితే దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అ యూనిక్ కార్డ్. ఈ కార్డులో స్పెషాలిటీ ఏమంటే సపోజ్ మీరు మంత్లీ ఒక 50,000 వాడారు క్రెడిట్ కార్డులో, మీరు 50,000 మీ దగ్గర లేవు. సో దీంట్లో మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది లో ఇంట్రెస్ట్ రేట్తో. సో మీరు ట్రై చేయొచ్చు. నేను ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పిన 2 కార్డ్స్కి ఈఎంఐ ఆప్షన్ ఉండదు, సో ఈ కార్డ్కి అయితే ఉంటుంది. ఓన్లీ మనకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి టాప్ బ్యాంక్స్కి ఒకటి ఈఎంఐ ఆప్షన్ ఉండేది, బట్ మీకు యూనిక్ కార్డులో కూడా మీకు ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంది. అండ్ సెకండ్ వన్ ఇస్ ద స్లైస్ కార్డ్. ఈ కార్డులో మనకు 2,000 to మనకు 10,000 లిమిట్ ఉంటుంది ఇనిషియల్గా. సో మీరు టైంకి పేమెంట్ చేస్తే అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి మనకి 12%-36% పర్ యానం ఉంటుంది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద 5 యాప్. సో ఈ యాప్కి బ్యాంక్ స్టేట్మెంట్ మనం అప్లోడ్ చేస్తే చాలా మీకు క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది. ఇంకా లిమిట్ విషయానికి వస్తే 5,000-25,000 ఉంటుంది. సో ఇనిషియల్గా అలా ఉంటుంది, మీకు తర్వాత మీరు వాడే కొద్దీ అది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 24-30% పర్ యానం ఉంటుంది. సో ఈ యాప్లో మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనకు యూనిక్ కార్డు దాంట్లో చూసుకున్నాం కదా ఈఎంఐ ఆప్షన్, సో దీనికి కూడా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.